ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి ఉదయకాలం జయోధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 97 అధ్యాయము 12వ వచనం. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞస్తుతులు చెల్లించుడి. కనుక 97వ కీర్తన 12వ అధ్యాయం మనం జ్ఞాపకం చేస్తే మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ కీర్తన మనం ధ్యానిస్తే మరి ఈ కీర్తనలో నీతి కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క నీతి, తర్వాత న్యాయము, పరిశుద్ధత, దేవుని సింహాసనము కనిపిస్తూ ఉంది. తర్వాత నీతిమంతులు ఏ విధంగా మరి దేవునిలో వారు ఆనందిస్తారనేది ఈ అధ్యాయంలో భక్తుడు ఎంతో జ్ఞానంతో ఆలోచన కలిగి ఆయన దీన్ని మరి ధ్యానిస్తూ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మొదటి భాగం చూస్తే ఈ వచనములు నీతిమంతులారా అని ఉంటుంది. రెండో భాగం పరిశుద్ధ నామము. మొదటిది ఏంటంటే నీతిమంతులు. కనుక ఎవరు నీతిమంతులు అంటే భూలోకములు ఎవరైతే దేవుణ్ణి మరి ఆరాధిస్తూ వస్తున్నారో, ఆయన్ను ప్రార్థిస్తూ వస్తున్నారో, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి ఆయన నిత్య నిబంధనల యందు వారు నడుస్తూ ఉన్నారు. అదే కాలం నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు ప్రతిదినం ఈ విధంగా దేవునితో ఎవరు వాక్య సహవాసం కలిగి ఉన్నారు, దేవుడు వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నీతిమంతులకి ఆయన సహాయం చేసే దేవుడని, నీతిమంతులను ఆయన కదలనీయడని, నీతిమంతుల వేరు చిగుర్చును అని, నీతిమంతుల పిల్లలు తదనంతరము వర్ధిల్లుదురని దేవుడు మరి తన పిల్లల విషయమై, తన యందు మరి భయభక్తులు గల వారి విషయమై నీతిమంతులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. నీతిమంతులారా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతులు ఏ విధంగా ఉంటారు, దేవుని పిల్లలు వారు ఏ విధంగా జీవిస్తూ ఉంటారనేది కీర్తన గ్రంథము 92 అధ్యాయము 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వు వేయుదురు. కనుక నీతిమంతులు ఏ విధంగా ఉంటారంటే లోకంలో వారు ఖర్జూర వృక్షం వల్లే దినదినము ఫలిస్తూ చిగురు వేస్తూ పువ్వు వేస్తూ అనేకులకు మరి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉంటారని 92 అధ్యాయం 12 వచనములు. అంతేకాదు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవుని కృపలో దేవుని దయలో లెబానోను మీద దేవదారు వృక్షాలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయో సొగసుగా సౌందర్యంగా, ఆ విధంగా నీతిమంతులు ఆ విధంగా దినదినము వర్ధిల్లుచు దేవుని యందు ఎదుగుదురు అనే భాగాన్ని 92వ కీర్తనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే 52 అధ్యాయం 8వ వచనంలో దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని దావీదు యొక్క ఆశ. కనుక దేవుని ఆవరణంలో దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఇప్పుడు కూడా మరి ఆత్మీయంగా ఎదుగుతూ సౌందర్యంగా ఉంటూ ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ మందిరంలో మరి ఒక దీపం వలె నేను ఉండాలని దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె అనేకులకు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మరి ఔషధంగా ఒలీవ చెట్టు ఆకులు పనిచేస్తాయండి ఔషధంగా. ఆ విధంగా అనేకులకు ఆరోగ్యకరంగా దీవెనకరంగా మేము జీవించాలని మరి నీతిమంతులు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే కీర్తన 1 అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ కూడా ప్రారంభ అధ్యాయంలో నీతిమంతుడు నీటి కాలువ ఆరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. కనుక వారు నీటి కాలువల ఆరన చెట్లు మరి నీటి కాలువని ఉంటే నదుల దగ్గరలో ఉంటే వాటికి మంచి నీరు అందుతూ ఉంటుంది. కనుక నీరు అనగా ఆత్మీయంగా
దేవుని వాక్యము. ఎవరైతే దేవుని మందిరంలో నాటబడి దేవుని మందిరంలో వాక్యం ధ్యానిస్తూ నిత్యము ఆయన్ను స్తుతిస్తూ ఉంటారో వారు నీటి కాలువల యోరన నాటబడిన వారై ఆకు వాడక ఎప్పుడు కూడా పచ్చదనం కలిగి దినదినము వృద్ధి పొందుతూ దేవునికి మహిమ తెస్తూ ఆయన సాక్షార్థమై మహిమార్థమై జీవిస్తారని కీర్తనాకారుడు ఈ భాగాలన్నిటిలో 92వ కీర్తన 52వ కీర్తన 1వ కీర్తనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన కాలమందు మరి దావీదు తన తరములో ప్రీతికరమైన పరిచర్య చేసి నిద్రించాను. తన తరములో నోవహు తన తరములో నీతిమంతుడిగా ఉండెను. అందుకనే దేవుడు తన పిల్లల్ని ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే నీతిమంతులారా. అయితే భూలోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు లేడు. అయితే దేవుడు తన పిల్లలను ఆయన నిత్య నిబంధనలో నడుస్తున్న వారిని ఆయన ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నాడంటే నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. మీ సంతోషము దేన్ని బట్టి అంటే భూలోకంలో వెండి బంగారం బట్టి ఆస్తులను బట్టి కలిగిన దానిని బట్టి కాదు, కానీ యెహోవాను బట్టి మీరు సంతోషించాలా. నీతిమంతులారా దేవుని బట్టి మీరు ఆనందించుడని జ్ఞాపకం చేస్తారు. రెండవ భాగము మరి పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన నామం భూలోకములో పరిశుద్ధమైన నామం. అదే యెషయా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు 6వ అధ్యాయంలో 3వ వచనము. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ మనం చూస్తే 6వ అధ్యాయంలో పరలోకములో మరి దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మృతి నిందిన తర్వాత విజయ పరలోకములో దేవుడు ఏ విధంగా మరి స్తుతించబడతా ఉన్నాడు, ఆరాధించబడతా ఉన్నాడు, ఆయన పరిశుద్ధ నామం ఎంత గొప్పదో అనేది ఆయన దర్శనంలో చూస్తూ ఆయన్ను సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. అంతేకాదు ఆయన నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దివారాత్రులు వారు నిత్యము పరిశుద్ధతను గురించి వాళ్ళు దేవుని నామాన్ని వాళ్ళు పొగుడుచూ ఉన్నారు, గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. వారి కంఠస్వరములు ఎంతో గంభీరముగా గడప పునాదులు కదిలినట్లుగా గంభీరంగా దేవుణ్ణి స్తుతించి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన నామం అనే జ్ఞాపకం చేస్తాను. అదే ప్రకటన గ్రంథము మరి 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. వర్తమాన భూత భవిష్యత్ కాలములుండు సర్వాధికారియగు దేవుడు ప్రభు. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండే గొప్ప దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు. ఆయన నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబగళ్ళు అక్కడ దేవదూతలు, సెరూపులు, 24 పెద్దలు దేవుని నామం ఒకటే, పరిశుద్ధత పరిశుద్ధత. ఆయన నామం ఎనటన్నిటికీ పరిశుద్ధతే ఆయన మరి మందిరానికి తగినదని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే అక్కడ మరి యోహాను మరి దేవుని దాసుడు కలిసి మందిరానికి వెళుతూ ఉన్నారు. అక్కడ అనేకులు కుంటి వాళ్ళు అనేకులు కూర్చుని ఉండి శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చున్న సమయంలో వారు ఆశించి ఏదైనా దొరుకుతుందని భిక్షము అడుగుతూ ఉన్నారు. అప్పుడు పేతురు అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తూ ఉన్నాం. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, డబ్బు లేదు. అయితే వీటన్నిటికంటే మరి విలువైనది మా దగ్గర ఉంది. అది ఏంటంటే వెండి బంగారం మా యొద్ద లేవు, మాకు కలిగింది మీకు ఇస్తూ ఉన్నాం, నజరేయుడైన యేసునామం. కనుక భూలోకంలో యేసునామం పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, గొప్ప నామం. నజరేయుడైన యేసునామంలో మీరు శక్తి పొందమన్నప్పుడు వాళ్ళు శక్తి పొంది కుంటువాడు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 1వ పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో వెండి బంగారం వంటి క్షయ వస్తువులు అవి క్షయమైపోతాయి. భూలోకంలో ఏదైనా
క్షయమైపోతూ ఉంటాయి. అయితే అక్షయమైంది దేవుని రాజ్యము, దేవుని ప్రభావం, దేవుని ఘనత. కనుక క్షయమైపోయేది మా దగ్గర లేదు, కానీ అక్షయమైనది పరిశుద్ధమైన నామం యేసు నామం అని. వాళ్ళన్ని నామముల కంటే ఎచ్చైన నామం, ఉన్నతమైన నామం, ఘనమైన నామం, పరిశుద్ధమైన నామం అని మన పితరులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆఖరుగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా నామము బలమైన దుర్గం. కనుక భూలోకంలో యెహోవా నామం పేరు బలమైన దుర్గం. నీతిమంతులు దానిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా ఉందరు. ఈ బలమైన నామములో, ఈ దుర్గములోకి నీతిమంతులు, దేవుని పిల్లలు, దావీదు ఉన్నత దుర్గము, రక్షణ శృంగము, కేడెము, కొండ, కోట అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక యెహోవా నామం భూలోకంలో బలమైన దుర్గము. అందులో నీతిమంతులు పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా ఉంటారు. ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో వారు సురక్షితముగా ఉందరు. నోవహువలే ఈ తరం వారిలో నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఓడలో ఎంతో భద్రంగా సురక్షితంగా ఆయన్ను దాచించారు. కనుక ఉదయకాల సమయం ధ్యానంలో ఈ ధ్యానాన్ని వింటున్న మీరు ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిదినం ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలమైన నామంలో మనం ఉన్నాం. కనుక దేనికి భయం లేదు, దిగులు లేదు. ఆయన మనకున్నారనే గొప్ప విశ్వాసంతో మనం ఈ దినాన్ని మనం ముగించవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ధ్యానములో కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 12వ వచనం నుంచి మీరు ప్రభావ మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే కీర్తనకారుడు తన జీవితంలో ప్రభా నీ నామం ఎంత ప్రభావం కలిగింది, ఎంత ఘనత కలిగినది అని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఉపకారములను బట్టి, మేలును బట్టి, అనిపించిన దాన్ని బట్టి కాదు, నీ నామమును బట్టే నీకు ప్రభా కృతజ్ఞస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ నామమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నీతిమంతులారా అని ప్రభా మీరు సంబోధిస్తూ ఉన్నారు. భూలోకంలో మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా విమోచించి రక్షించిన నీ కృపంతటి కొరకే వందనాలు. ఆ విధంగా ఈ దినమంతటి కొరకే ప్రభా నీ సహాయం కోరుకుంటూ మాకు కూడా నీ పరిశుద్ధత, మీ నీతిని ప్రభా మాకు దయచేసి మమ్మల్ని కాపాడి భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.